వీ లవ్ మహమ్మద్. మేము మహమ్మద్ను కూడా ప్రేమిస్తాం, మహమ్మద్ను కూడా ప్రేమిస్తాం. ఎవరు మహమ్మదీయులు ముస్లిమ్స్ అంటే ఎవరు గారు, మా వాళ్ళు అంటే వాళ్ళ దేవుణ్ణి కూడా గౌరవిస్తాం. వీ లవ్ మహమ్మద్. కాబట్టి ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో దొంగలకు, లంగలకు, దేశ భక్తులకు జరిగే పోరాటం మీకు మున్సిపలే కావచ్చు, కానీ మాకు ఇది ప్రాణ సంకటం. ఆర్మూర్ని కాపాడుకోవాలా లేదా? కాబట్టి ఈరోజు ఆర్మూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 2 సంవత్సరాల క్రితం మీరందరూ నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మరి ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు, అప్పుడున్న భయంకరమైన వాతావరణంలో ఆడపిల్లలని భయపడుతున్న వేళలో నాకు ఓటేసి నన్ను ఇంత ఉన్నతమైన పదవికి తీసుకొచ్చిన మేమందరినీ జీవితాంతం మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానమ్మా. పాదాభివందనం. వాడికి చెప్తున్నా, ఆర్మూరుకి వచ్చినాక ఏం చేసిన? ఫస్ట్ గుండాలను తరిమిన, ఫస్ట్ రౌడీలను తరిమిన, కబ్జా కోర్లు తరిమిన, కమిషన్ కోర్లను తరిమిన, లేకపోతే భయపెట్టే రాజకీయ వ్యవస్థను పారదోలిన. ఒకప్పుడు ఎట్లుండే ఆర్మూరు, ఇప్పుడు ఆర్మూరు ఎట్లున్నది? ఒక్కళ్ళు చెప్పండిరా. ఈ మధ్యన ఎవడన్నా ఒక అమ్మాయి వైపు చూసిండేమో, ఒక అమ్మాయిని చూడాలంటే కళ్ళ గుడ్లు విగతని చెప్పిన కొడుకులారా. గంజాయి గ్యాంగులు, రౌడీ గ్యాంగులు, మధ్య తరగతి బిడ్డల భూములు కబ్జాలు చేసుకునే దొంగలు ఆర్మూర్ని చెరబట్టిండ్రు కదరా 10 ఏళ్ళు. ఏం చేసినారా ఆర్మూర్కు? ఒక ప్రశాంతత లేగేసినావు కదరా పాండుగా. ఏం చేసినావు నువ్వు? మళ్ళీ వచ్చినావు. పారిపోయినోడు, ఓడిపోయినోడు, పాండుగాడు, గాండుగాడు మీరేం చెప్తారా? నన్ను ధర్మం వైపు నిలబడ్డా, దేశం వైపు నిలబడ్డా. ఆర్మూర్లో ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులు మేము మతాలు కాదురా, మేము భారతీయులం రా. మేము భారతీయులం మాత్రమే చెప్తున్నాం. భారతీయులం. ముందు భారతీయులైన తర్వాతనే ముస్లింలమైనము, హిందువులమైనము, క్రిస్టియన్స్ అయినము. ఈ దేశం మనది, ఈ నేల మనది, ఈ గాలి మనది, ఈ జాగ మనది. మీరెన్ని మోసాలు చేసిన ఆ రేవంత్ ఖాన్ అంటాడు, ఈ మధ్య అంటున్నాడు రేవంత్ ఖాన్, ఏం చేస్తావు పాపం? ముస్లింలను ఏం మోసం చేస్తావు? పని చేసేది చక్కగా ఏజు ముస్లింస్ అలా నువ్వు ఒక మభ్యపెట్టి అబద్ధాలాడి రకరకాల మోసపు చేస్తున్నావు. ఆర్మూర్లో ముఖ్యంగా అమ్మ ఏమైతుంది? ఏం కావాలా? రోడ్లు, లైట్లు, గటేర్లు, ఇంకోటి వాటరు, ఈ 4 నీళ్లు, ఇప్పుడే పోతున్నారా? మరి ఉంటారా కొద్దిసేపు? అలాంటి పోతున్నారు, కొద్ది నీడకుంటారా? మరి ఉండండి, కొద్దిగా నీడకుండా ఏం కాదు. ఆడునే నచ్చు, ఏం కాదు. ఆ బంగారం కూడా బాగున్నది మెడల, జాగ్రత్త. అటు చూసి ఇటు చూసి అది కూడా. రెండోది, ఈరోజు ఆర్మూర్ని ఒక ప్రశాంతమైన ఆర్మూరు తయారు చేసిన చదువుకున్నోడు, దుకాణం ఉన్నోడు, బట్టల దుకాణోడు, రియల్ ఎస్టేట్ వాడు, ప్రతి ఒక్క బిజినెస్ మెన్ అడుగుతున్నారు ఆర్మూర్లో. నేను వచ్చిన తర్వాత ఎవరు నన్ను ₹1 అడిగినానరా? ₹1 ఎవరి ఇంటికి వచ్చి ఛాయ్ తాగినా అనరా? మిమ్మల్ని ఎవరైనా బెదిరించినానరా? మీరు నా కుటుంబం అనుకున్నాను. ఏ రోజైతే నాతో నమ్మకంగా నన్ను ఆదరించి నన్ను ఎమ్మెల్యేగా చేసినా ఆర్మూరును మొత్తం ప్రశాంతంగా చేశాను. అటువంటి టైంలో ఏం కావాలా? 65 కోట్లు వచ్చి మొత్తం రోడ్స్ వేయిస్తున్నాను. ఇంకా రాబోయే రోజులలో ఏప్రిల్ తర్వాత ఇంకా 100 కోట్లు శాంక్షన్ అవుతున్నాయి. రోడ్స్ కు కానీ, మోర్లకు కానీ, లైట్లకు కానీ, నీళ్ళకు కానీ. ఇంకా నీళ్ళకి చెప్తున్నా 43 కోట్లు శాంక్షన్ చేయించాను. అదేదో కేంద్ర ప్రభుత్వం. మనిషికి ఏం కావాలా? రోడ్లు, ఇంత గటేర్లు, ఇంత లైట్లు, కెమెరాలు, అన్నిటికన్నా నీళ్లు, అన్నిటికన్నా ముఖ్యం భద్రత, అన్నిటికన్నా ముఖ్యం. ఈడొకటి తాపకన్నా ఒక్క నిమిషం మాట్లాడతలే కానీ
నేనేమంటున్నాను, 2 సంవత్సరాల నుంచి ఎవరి బతుకు వాళ్ళని బతుకుమని చెప్పాను, ఎవరి దందలు వాళ్ళని చేసుకోమని చెప్పాను. అన్నిటికన్నా ముఖ్యం ఈ అనుమూల రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు, ఆడబిడ్డలని మోసం చేసి ఎన్ని రకాల అబద్ధాలు ఆడాలో ఆడి అందరికీ హిందువులకు, ముస్లింస్లకు, క్రిస్టియన్స్కు టోపీ పెట్టి 4000 పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిండమ్మా? ఇలా ఇచ్చిన దియా 4000 దియా పెన్షన్ నయారైనా 2500 మహాలక్ష్మి ఇచ్చిండాడు? ఇచ్చిండా? ఇచ్చిండని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఇస్తే మేము వెళ్ళిపోతా, దిగిపోతే నుంచి ఇస్తే వెళ్ళిపోతా. తులం బంగారం అలానే అభ్యసుకొచ్చుకున్నాడు అడుగు. ఆ కాంగ్రెస్ దొంగన కొడుకులారా చెప్పండి రా, ఏ బిడ్డకి ఇచ్చిండ్రా మీరు 2500? ఏ బిడ్డకి ఇచ్చిండ్రా 4000 పెన్షన్? ఏ బిడ్డకి ఇచ్చిండ్రా తులం బంగారం? చెప్పుండ్రా. ఏ ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చిండ్రా? చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, నీకేమన్నా స్కూటీలు వచ్చినాయా? చిన్నపిల్లలు ఉంటారు కదా, స్కూటీలు ప్రియాంక అమ్మ చెప్పిన స్కూటీలు రాలేదు, రేవంత్ రెడ్డి చెప్పిన బంగారం రాలేదు. మరి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారా మీరు? ఏ ముఖం పెట్టుకుని? అరే పాండు, నీకు మళ్ళా చెప్తున్నా, నిన్న మళ్ళా ఏదో పెట్టావు వీడియో, కొడుక జోకర్ అంటున్నావు కదరా. అరే ఈరోజు తెలంగాణ మురిసిపోతుంది ఆరుమూరు బిడ్డను చూసి. ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి అంటే ఫైర్. అరే పాండు ఒక బ్రోకరు, పార్కయత్ బ్రోకరు రా నువ్వు. హైదరాబాద్ లో రోడ్డు వీధి. అరే నీ అయ్య కేసీఆర్ ని, నీ అన్న కేటీఆర్ నడుగురా, నువ్వెంత పెద్ద బ్రోకర్ గారు. నేను అబద్ధమైతే గజ్జల కాంతం పెట్టిన ప్రెస్ పెడుతుర్రా, నీ వీడియోలన్నీ నువ్వు అమ్మాయిల బ్రోకర్ గాడవని చెప్పిన వీడియోలు నేరా. అరే బ్రోకర్ కొడుక పాండు చెప్తున్నా, ఇంకెక్క చేసినామంటే మద్రాసులున్న మా మరదలు శ్రీరెడ్డిని కూడా వెళ్ళిపెడతాం, మా చెల్లెని. ఇంకా ఆ బిడ్డ చెప్తుంది నువ్వు ఎన్ని మోసాలు చేసావు, ఎంతమంది ఆడవాళ్ళని అన్యాయం చేసావు హైదరాబాద్ అని. మళ్ళీ ఎట్లా వచ్చినావు ఆరుమూరు? ఏం చేసినావురా 10 ఏళ్ళు? దళిత బిడ్డల మీద టిప్పర్లకు ఇచ్చిన నా కొడుకులారా, అన్ని ఆరుమూరు చుట్టూ స్థలాలను కబ్జా చేసిన నా కొడుకులారా, మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చారు ఆరుమూరుకు? ఏం చేసి వచ్చిర్రా? గల్లీలు ఉన్నదా, ఢిల్లీలు ఉన్నదా నీ పార్టీ? ఈ కోర్టు ఎందుకు అయ్యాలా? ఈయన ఏం చేస్తావు? హైదరాబాద్ లో లేదు, ఢిల్లీలో లేదు, నువ్వేం చేస్తావురా? ఏం చేస్తావురా నువ్వు? దొంగలాగా పోయి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి పబ్లిక్ ని మళ్ళా రెచ్చగొడుతున్నావు. ఒకటే చెప్తున్నా, జీవన్ రెడ్డి గారు ఆడి తమ్ముడు వినయ్ రెడ్డి గారికి, అరే వినయ్ రెడ్డి ఆడేపించినారు రోడ్లు, ఒకసారి రారా లోపలికి అసెంబ్లీ. అరే వినయ్ రెడ్డి ఒక్కసారి రారా అసెంబ్లీ. సొంత కొడక దొంగలాగా ఆడు ఓడిపోతుందికే ఉట్టి. ఆరుమూరు ప్రజల అదృష్టం. కొందరు దరిద్రులు ఉంటారు, పుట్టు దరిద్రులు. ఏడ పోతాడా ఉప్పులం మొలుతుంది, ఉప్పులం మొలుతుంది. ఆడు టిఆర్ఎస్, తర్వాత బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. ఎట్లా కోతావురా? మళ్ళా నీకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. నువ్వు ఉంటేనే నాకు సంతోషం రా, నువ్వు ఉంటేనే నాకు సంతోషం రా. ఆరుమూరులా నువ్వు ఉంటేనే నాకు సంతోషం. నువ్వు ఓడిపోతుందికే పుట్టినవురా. నిన్ను జీవితాంతం, నిన్ను నీ అన్న పాండుగాన్ని ఓడగొడుతూనే ఉంటా కొడుకులారా. ఆరుమూరు ప్రజల ఆశీర్వాదంతో. మీకు పాండు అంటే తెలుసా? ఓ పేరు శ్రీరెడ్డి అంటే తెలుసా? ఆ యూట్యూబ్లా తెలుసా? ఆ యూట్యూబ్లో రావాలి. అయితే నేను అనేది ఏమంటున్నా అంటే ఒకటమ్మా, ఈరోజు ముఖ్యంగా వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, చేసే మోసాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందని నచ్చిందంటారు. మీరు అడగండి, నేను అడుగుతలేను. ఒకవేళ మీరు ఇచ్చిందని చెప్తే నేను ఇంకా మిమ్మల్ని అడగను కూడా, ఓటు కూడా అడగను. ఇచ్చిండ్రు 4000 పెన్షన్ పెంచిండ్రయ్యా, లేదు 2500 అమ్మాయిలకు ఇచ్చిండ్రయ్యా, లేదు తులం బంగారం ఇచ్చిండ్రయ్యా, మీరు చెప్తే నేను దిగిపోతానమ్మా, ఈ బండి మీదకెళ్ళి దిగిపోతాను. లేకపోతే కొడుకులారా చెప్పండి రా, తప్పుంటే ఓడి చెప్తాడు. దక్షిణ తెలంగాణ ఏ మంత్రి చెప్తారు? రండ్రా ఇడికి. కొడుకులారా దొరికినట్టు దోచుకుంటా నిజామాబాద్ జిల్లా మీద మన్ను పోసిండ్రు కదరా. ఏం చేసినారా నిజామాబాద్ జిల్లా ఆరుమూరం? ఈ అబ్బా సొమ్మిస్తున్నారా? మీరు కట్టలు కట్టిన డబ్బులు మాకు ఏమైనా ఇస్తున్నారా? మేము కట్టిన పన్నులు, మేము కట్టిన ట్యాక్సులు, మేము కట్టిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మేము చేసిన లైఫ్ ట్యాక్సులు, ఇవి కదరా మీరు తీసుకుపోయేది.
కాబట్టి అభివృద్ధి కూడా ఎవడు అడ్డుపడేది లేదు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఒక్కసారి చెప్తున్నానమ్మా, అత్తులమని ఇచ్చినారు నీ తలపండు వాళ్ళగా ఏమనుకుంటారా? ఒక్క అరతుల మీనరా, అరతులమని ఇచ్చిందా లేరా? పావుతులం చెప్పునాదురా కొడుకులారా. కొడుకు ఏ ఇంటికి వచ్చినా చెప్పులున్నాయా? అవి కానీ చెప్పుతోని కొట్టకండి. చెప్పు బయట పెట్టండి. చెప్పు బయట పెట్టి ఆడ రాసి పెట్టండి. 2000 పెన్షన్ 25 నెలలు 50,000 బాకీ కాంగ్రెస్ వాడు. 2525 నెలలు 60,000 బాకీ కాంగ్రెస్ వాడు. ఇంకోటి ఏంది, తులం బంగారం చిట్టి మీద రాయండి. ఆ అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటర్స్ 4, నిరుద్యోగ భృతి 5 ఇట్లా పెట్టండి. సిపి అది చెప్పు పెట్టండి, కొట్టకండి. మళ్ళీ కొడితే పాపం రారు. ఒకటే చెప్పండి, ఏమన్నా అంటారు అమ్మ దండం అన్నారు అనుకో, అటు చూడాను నువ్వు చెప్పు చూపియు. ఒకవేళ ఆ పక్కకున్న కాగితం తీసుకొని అవన్నీ ఇచ్చినాక రండ్రా నా కొడుకులరా అని చెప్పారు. ఎన్నొద్దులు మోసం చేస్తారు ఆడబిడ్డల్ని. మన్మోహన్ రాఘవేంద్ర రెడ్డి మోసగాడివి, అబద్ధాల కోరువి, సిద్ధుల గుట్ట మీద ప్రమాణం చేసిన వాగ్దానాలు ఏమైనాయి? రేవంత్ రెడ్డి నోరు కచ్చింది మాట్లాడి ఆడబిడ్డలని అన్యాయం చేసినావు. ఆడబిడ్డల ఉసురు తగిలి ఏమైపోతావు నువ్వు? ఏం చేస్తావు? ఇంత ఆడబిడ్డలు మమ్మల్ని మోసం చేయి, వీళ్ళని మోసం చేయి, ఉన్నోని మోసం చేయి, లేనోళ్ళని మోసం చేసినావు అని. లేనోళ్ళని మోసం చేయి. ఆశపడ్డరు తులం బంగారం ఇస్తారని, ఆశపడ్డరు 2500 ఇస్తారని, ఆశపడ్డరు 4000 ఇస్తారని. కాబట్టి దయచేసి అమ్మా, ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక దేశం వ్యతిరేక పార్టీ, ఇది ధర్మ వ్యతిరేక పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా చెప్తున్నా, మీరు గెలిచేది లేదురా. 20 ఏళ్ళు అయింది మీరు ఆర్మూర్లో లేరు. 4 సార్లు ఓడిపోయినరా మీరు. 2009, 14, 18, 23 అంటే 20 ఏళ్ళు. మళ్ళా 20 ఏళ్ళ దాకా ఈ పార్టీ నేను దొక్కుతారు. మీరు రాసి పెట్టుకోరా మీరు కాంగ్రెస్ వాళ్ళు. 20 ఏళ్ళ దాకా మిమ్మల్ని ఆర్మూర్ రానియ్య. ఇట్లనే ఇక ఈడొచ్చిండు ఆడు ఏమంటారు దాన్ని, తుపాకీ లేని పోలీస్ పట్టులు ఆడు వినయ్ గారు, ఆడు బిల్లాయిడ్ రంగా, ఆడు జీవన్ రెడ్డి గారు బిల్లాయిడ్ రంగా. ఈడ అచ్చు నుంచి నోటీసులు ఎంతమందికి పంపినవారు? అక్కడ పాపం కోమటయ్య ఉండే కమిషనర్ మంచిగా ఉండి వచ్చినప్పుడు అని రోజు ఉప్పి లంచాలు వసూలు చేసి ఆర్మూరు ప్రజలందరినీ రక్తం తాగిండి కొడుకు. మొత్తం ఆడు వదిలిపెట్టిన అన్ని ఇడు ఓచుకుని పెట్టిండు. కాబట్టి ఆర్మూరు అభివృద్ధి కావాలంటే ఎట్లయితే నిన్ననే మొన్ననే ఎంతో మంది ఆపినారు కదరా మీరు. 200 కోట్లు తెలంగాణలో ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ రెడ్డికి దక్షిణ తెలంగాణ మంత్రులని, ముఖ్యమంత్రిని మెడలు వంచి 200 కోట్లు శాంక్షన్ చేపించి నిన్ననే శంకుస్థాపన చేపించారు. ఇదిరా రాకేష్ రెడ్డి. అడుగురా మీ ముఖ్యమంత్రిని. తెలంగాణ అసెంబ్లీ ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నారు అసెంబ్లీ? నేను ఉన్నోడు గురించి మాట్లాడుతున్నాను, నేను కడుపు ఎండినోడు గురించి మాట్లాడుతున్నా, కడుపు కాలినోడు గురించి మాట్లాడుతున్నా, కన్నీ లక్షణోడు గురించి మాట్లాడుతున్నా, కలుపున దక్షిణోడు గురించి మాట్లాడుతున్నా, ఈ హాస్టల్లో బాత్రూములు లేవు ఆడబిడ్డలకని మాట్లాడుతున్నా. నేనేమని మాట్లాడుతున్నా? ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాను, దొరల గురించి మాట్లాడుతున్నానా, రెడ్డిల గురించి మాట్లాడుతున్నానా, ఎనుమోళ్ళ గురించి మాట్లాడుతున్నా, కమ్మోళ్ళ గురించి మాట్లాడుతున్నానా? దొంగలు పడినట్టు కొడుకుల పంచక తిప్పారు రాష్ట్రాన్ని. రాబోయే రోజులల్లా మీరు ఒక్కటి చెప్తున్నా, ఇవన్నిటితో పాటు ధర్మం కూడా ఉండాలా. చెప్పండి రా, సన్న బియ్యం మీరు ఎన్ని కిలోలు ఇచ్చి చెప్పరా? ఎందుకు ఆడబిడ్డను మోసం చేస్తున్నారు? మీరు ఇచ్చింది కిలో కొడుకులారా, మేము ఇచ్చింది 5 కిలోలు, మేము ఇచ్చింది 5 కిలోలు. ఓడన్న కూడా రండిరా, మేము ఇచ్చిన 6 కిలోలు సన్న బియ్యం అని. ఇది మీరు తెలుసుకోవాలమ్మా. సన్న బియ్యం ఇచ్చేది మేము, వడ్డీ లేని రుణాలు ఇచ్చేది మేము. మొత్తం మహిళలకు సంబంధించి ఏదైతే తాగునీరు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రమే. ఈడ ఇంకా నేను చెప్పాలంటే చాలా పెద్ద ఉన్న స్టోరీ. రేవంత్ రెడ్డి అవసరం లేదు, చెప్పుల దొంగని ఆయన్ని చెప్పుకుంటున్నాడు. ఇంకా మరి ముఖ్యంగా స్థానిక సంస్థల సమస్యలు. ఈ బిడ్డలు ఎవరో కాదు, వీళ్ళ దగ్గర వాళ్ళ లెక్క బలవంతులు కాకపోవచ్చు, సామాన్యులు, చదువుకున్న బిడ్డ,
చదువుకున్న బిడ్డ హైదరాబాదులో నెలకు 5 లక్షలు వచ్చే ఉద్యోగం వదిలిపెట్టొచ్చింది. ఇక్కడ నెలకు 5 లక్షల ఉద్యోగం ఆ తల్లికి. ఎందుకు? అడ్వకేట్ హైకోర్టులో రాను అంటుంటే చివరికి బతిమలాడి ఆరుమూరు మళ్ళా దొంగల పాలవుతున్నది. ఇది మళ్ళీ వీళ్ళని ఏం చేస్తారు? అంబేద్కర్ విగ్రహం కాడ మళ్ళీ బాటలు వాళ్ళు కొడతారు ఈ దుర్మార్గులు కౌన్సిలర్కి వెళ్తే అని చెప్పి తీసుకొచ్చిన బిడ్డని. మరీ ముఖ్యంగా వీళ్ళని నేను బతిమలాడి తీసుకొచ్చాను. నాకు మంచి ఆరుమూరు కావాలా, నాకు మంచి చదువుకున్న బిడ్డలు కావాలా. ఆడబిడ్డ గెలిస్తే మీ సమస్యలు తెలుసుకుంటుంది. మీ కడుపు నొప్ప, కాలు నొప్ప, కన్నీరా అంటే ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. మళ్ళా దొంగలు లింగగూడ లంగగూడ ఏం పేరు లంగగూడ అంటాడు. అదే లింగగూడ ఏడున్నదరా నీకు కప్ చేసిన ప్లాటు. మళ్ళీ ఏమని వచ్చినవరా ఇడికి? కొడక ముసుగేసినవురా, జెండా మార్చినవు, గుండె మాత్రం మార్చలేదురా నువ్వు. గుండె అదేరా నీది. నీది కబ్జాల గుండా, నీది కమిషన్ల గుండా. నువ్వు ఒక మోసకారివి. నువ్వు ఈ రోజు వచ్చి హౌసింగ్ బోర్డు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని ఏం చేస్తున్నారు? బంగ్లాలు కట్టుకొని ఏం చేస్తున్నారు? ఒక ద్రోహి ఇక్కడనే కబ్జా చేసిన నా కొడుకుని మీరు ఓట్లేస్తారు. మీరేం చేస్తారు? ఒక దొంగకు వాడు మామూలు ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా చేసుకుని ప్లాట్లు అమ్మినోడు, ఇంతకు ముందున్న పార్టీలో మోసం చేసినాడు. ఏం చెప్తా? ఎన్నిసార్లు మారుతారా పార్టీ? ఆడోళ్ళని బుద్ధి తెచ్చుకున్నా. కాబట్టి చెప్తున్నా, ఈ కొడుకులకు అందరికీ డబ్బే ధైర్యం. కానీ మాకు ధనము కన్నా ముందు ఇది ధైర్యం రా. ఈ బిడ్డది కొడుకులారా, ఎక్కడికంటే అక్కడ, ఏడంటే ఆడ, కత్తితోని రివాల్వర్ అంటే రివాల్వర్. మీ సంగతి నిర్ణయించుకోనరా. మొత్తం బిల్లా రంగ ఆరుమూరులో చెప్తున్నా కొడుకులారా, ప్రజాస్వామ్యంలో చేద్దామా, ఫ్యాక్షనిజం చేద్దామా? కొడుకులారా, మీకు సంగతి చూపెడుతున్న తర్వాత ఎలక్షన్ కాగానే ఏదైతే నా ప్రజలను మోసం చేస్తారో. కాబట్టి అమ్మ మీకు అందరికి చెప్తున్నాం, ఇప్పుడు నస్తాడు 500 ఇస్తాడు. ఎంత వస్తుంది ఆటన? ఒక్కసారి ఏమనుకోకుండా ఇట్లా అంటున్నాను, తీసుకోండి, ఎవరిస్తే వాళ్ళకి తీసుకోండి. కానీ ఆలోచించండి. కాబట్టి మీ అందరిని కోరేది ఒకటి, ఇక్కడ ఎటువంటి అన్యాయాలు చేస్తలేను, అక్రమాలు చేస్తలేను, అవినీతి చేస్తలేను, పోలీస్ స్టేషన్లలో భయం పెట్టి ఆడబిడ్డలకి ఏం కావద్దు. అర్ధరాత్రి బస్ స్టాండ్లలో తిరుగుతున్నా, అర్ధరాత్రి హాస్పిటల్లో తిరుగుతున్నా, పెరికిట్ల గుండాలు ఉన్నారు. ఇప్పుడు రోడ్డు మీద 3 గంటల దాకా ఓటర్లు. ఇప్పుడు ఒక్కలనే చెప్పండి రా, 11 తర్వాత ఓటర్లు చాలుంటున్నాయా? చెప్పండి రా ఒక్కడన్నా. కొడుకులారా, ఆరుమూరిని మొత్తం ఒక దొంగల నగరంగా చేశారు. కాబట్టి ఈరోజు నా బిడ్డలను తీసుకురావాల్సి వచ్చింది. ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని వాళ్ళ మీద, మరీ ముఖ్యంగా ఈ వార్డు 18th వార్డులో ఆడు ఇలా 18th వార్డు ఆడు పాండుగాడు ఏదో వీడియో పెట్టిండు. ఏదో మహిళలది అదేమంటారు, మహిళా సంఘం ఏదో రేకులు నేను తీసేపించాను. ఒకటి చెప్తున్నానమ్మా, అది నేను తీసేపించింది ఆడు తమ్ముడు రంగగాడు వినయరెడ్డి. నేను కాదు, ఒకసారి ఆలోచించాను. నేను ఎమ్మెల్యేని. ఈరోజు అసెంబ్లీలో పేదోళ్ళ గురించి కొట్లాడుతున్నా, మహిళల గురించి కొట్లాడుతున్నా, లేనోళ్ళ గురించి కొట్లాడుతున్నా. నేను ఎందుకు మోసం చేస్తానమ్మా? 100 గజాలు. కాబట్టి మీకు అన్యాయం చేయనమ్మా. నేను చెప్తున్నా ఈరోజు కొడుకులారా, మీరు ఇద్దరు ఒకటైదు కాబట్టి నా మీద అబద్ధాల ప్రచారం చేస్తారు. ఆ మహిళలకు చెప్తున్నా, 18వ వార్డు మహిళలకు, మీది ఎట్లున్నదట్లో రేపే పోయి పునర్నిర్మాణం చేసుకోండి. ఏదైనా డబ్బులు అయితే నేను ఇస్తానని నేను చెప్తున్నా. మోసాలు ఇంకెన్నో చెప్తారా మోసాలు మీరు? ఇంకా దూదేకుల కాలనీ అది బిల్డింగ్ సగం లాపినరు. మరి ఏందిరా కాంగ్రెస్ వాళ్ళు ముస్లింల పార్టీ అంటే కాంగ్రెస్ అంటారు కొడుకులారా, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటారు. మరి ముస్లింకి ఏం చేయలేదురా? ఏం చేయలేదు. ఎందుకంటారా? మరి వాళ్ళు మోసం ఎందుకు చేస్తారా?